ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చ్ 20వ తేదీ 2025వ సంవత్సరం గురువారం, లక్షవారం అండి. మానసిక రోగి అంటే ఏంటండి? ఆరోగ్యవంతుడు, బుద్ధిమంతుడు, స్థిరమైన జ్ఞానం కలిగిన వాడు ఒకే మాట మీద ఒకే రూట్లో వెళ్తుంటాడు. మరి నేను చెప్పబోయేది మీకు కొంత అర్థం అయి ఉంటుంది. ఇప్పుడు చెప్పింది ఒక గంట తర్వాత గుర్తుండదో, మరి ఆ స్వభావం అలాంటిదో తెలీదు. ఉదాహరణకి ఒక అతను, ఎవరైతేనేమండి, ఒక అతను అనేక జనాలు ఎదురుగంటాడు. నేను ఎక్కడ పుట్టానో నాకే తెలియదు అంటాడు. అదే మనిషి నేను బాపట్లలోనో ఎక్కడో పుట్టానని చెప్తాడు, ఒక ఊరి పేరు. అదే నోటితో నేను ఒంగోలులోనో బాపట్లలోనో వీధి బయడిలో చదువుకున్నానంటాడు. అతను ఎక్కడ పుట్టాడో అతనికి తెలియదని మరొకసారి అంటాడు. జనాలు పిచ్చివాళ్ళు అని. మరి ఏంటో నాకు అర్థం అవట్లా ఆ వ్యక్తి స్వభావం. నేను క్రైస్తవుడిని, నేను నా భార్య బ్యాప్టిజం తీసుకున్నాం అని చెప్తుంటాడు. అదే వ్యక్తి సనాతన ధర్మం, అది నా ధ్యేయం, అది నా బాధ్యత, దానికోసమే నేను కంకణం కట్టుకొని ఉన్నాను, దాన్ని అభివృద్ధి చేయడమే నా ధ్యేయం అంటాడు. ఆ వ్యక్తికి చెప్తున్నాను. మళ్ళీ అదే వ్యక్తి ఇంకా చాలా మాటలు ఉన్నాయి. మా నాన్నగారు నాస్తికుడు. మా ఇంట్లో దీపారాధన చేస్తే ఆ నిప్పులోనే, ఆ దీపంలోనే సిగరెట్ వెలిగించుకుంటాడు. దేవుడు లేదు, దెయ్యం లేదు అంటాడు. ఆ వ్యక్తే నాకు ఒంట్లో బాగలేకపోతే మా నాన్న రామనామ జపం చేస్తూ నా చెవిలో ఆ స్మరణ చేస్తుంటాడు అని. జనం పిచ్చోళ్ళ, లేకపోతే ఈయనకి తెక్కుందా, దానికి ఏదన్నా లెక్క ఉందా? ప్రజల్ని పాలించడానికా ఈయన వచ్చింది? రంగులు మార్చి డైలాగులు చెప్పడానికో అర్థం అవట్లా. జనానికి మీ ఎదురుగానే పెడుతున్నా. అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలండి. నేను చేస్తున్నాను. అతనికి బంధకాలు, కట్ల నుండి, దురాత్మ శక్తుల నుండి, విగ్రహారాధనల నుండి విడిపించి అతను సత్యం తెలుసుకొని మారు మనసు పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను. బాబు, నీకు తెక్క ఉంది, దానికి ఓ లెక్క ఉంది అనుకుందాం. ఇంగ్లీష్ భాష క్రైస్తవ భాష. అది భారతదేశం నుండి నువ్వు తొలగించు. ఇంగ్లీష్ విద్య అనేది ఉండకూడదు. కనీసం థ్యాంక్స్ కానీ, కమాన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఇంకా ఇంగ్లీష్ పదాలు అనేది ఒక్క అణువు కూడా లేకుండా నువ్వు చెయ్యి. నీ పవర్ ఏంటో చూపించు. అది ఒరిజినల్ సనాతన ధర్మం. సరే, లెంట్ డేస్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న విజ్ఞప్తి. లెంట్ డేస్ కాబట్టి అలాంటి వాళ్ళకి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అదేంటంటే,
అతను ఇప్పటికైనా మించిపోయింది లేదు. జీవం గల దేవుడికి యాంటీగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి కీర్తన 51:2 నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము. కీర్తనాకారుడు చెప్తున్నాడు. అది ఈ తిక్కలైన ఇప్పటికైనా నిజదేవుడిని నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. జెఫన్యా 3:15 మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మానవుడు అబద్ధం చెప్తాడు, కానీ దేవుడు జరిగింది జరగబోయేది అన్నీ కరెక్ట్గా చెప్పగలిగింది ఏకైక మహాశక్తి దేవుడే. కాబట్టి తప్పు ఏదైనా కానీ ఇక నుండి స్థిరంగా నేను మాట్లాడతాను అని ఒక తీర్మానానికి అతను వస్తే బాగుంటుంది. ప్రజల్ని ఎర్రి పువ్వుల్ని చేయకూడదు. అతని కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. ఇంకొకడు ఉన్నాడు, బర్బర్ గాడు. ఆ బర్బర్ అంటే వాడి పేరు అదే రాధా మనోహర్ దాస్. ఒక వీడియో చూశాను. క్రైస్తవ సమాధుల తోట దగ్గర నిలబడి యేసు ప్రభు వారి యొక్క సిలువను చూపించి వాళ్ళ బృందంతో వెళ్ళాడు. ఈ దరిద్రం ఇక్కడ ఎందుకు? ఇది తీసేయాలి. వీడి అమ్మ మొగుడు సుమ్మ. తప్పు కదండి. మళ్ళీ ఇంగ్లీష్ పదం వాడకుండా వీడు తిరగలేడు. నామాలు పెట్టుకుంటాడు, బోడిగుండు ఉంటుంది, పిలక ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. వెరీ గాడ్ అంటాడు. వీడు ఒక బ్యాడ్ గాడ్. గాడ్ని విమర్శిస్తుంటే వీడు ఒక బ్యాడ్ గాడ్. 10 lakh ఇస్తాను, 1 lakh ఇస్తాను నా ప్రశ్నలకి జవాబు ఇస్తే 10, 1, lakh ఇదంతా ఇంగ్లీష్ పదాలు రా బుజ్జికి. రాధా మనోహర్ దాస్, నువ్వు అస్సలు ఇంగ్లీష్ పదాలు వాడమాకు. అది క్రైస్తవుల భాష. సంస్కృతంలో మాట్లాడు. నువ్వు ఎక్కడ తిరిగినా కూడా. ఎందుకురా బాబు ఇలాగ జనం మీద పడి హాయిగా అచ్చొచ్చిన ఆబోతులాగా తింటూ తిరుగుతున్నారు? మిమ్మల్ని దేవుడే రక్షించునుగాక. దేవుడే మీకు జ్ఞానం అనుగ్రహించునుగాక. లెంట్ డేస్కి సంబంధించి ఒక పల్లవి చరణం పాడతానండి. బలి అయితివ నా ప్రభువా, బలి అయితివ నా ప్రభువా, పలు బాధలు భరించి రుధిరమ్మును అర్పించి, బలి అయితివ నా ప్రభువా, దూషించితిరా స్వామి ఏ దోషము లేకున్నన్, ద్వేషంబుతో బాధించు అపహాస్యము చేసితిరా. ఈ దౌర్భాగ్యులు అపహాస్యం చేస్తుంటారు యేసు ప్రభుని, క్రైస్తవుల్ని, బైబిల్ని. ద్వేషంబుతో బాధించు అపహాస్యము చేసితిరా, వసుదైక మహాత్ముడా, వసుదైక మహాత్ముడా, బలి అయితివ నా ప్రభువా, పలు బాధలు భరించి రుధిరమ్మును అర్పించి, బలి అయితివ నా ప్రభువా, కలుషాత్ముండగు యూదా విష ప్రేమను ప్రకటించే, పేరాశకు పాత్రుండై నిన్ను యూదుల కార్పింప, కలుషాత్ముండగు యూదా విష ప్రేమను ప్రకటించే,
పేరాశకు పాత్రుండై నిన్ను యూదులకర్పింప క్షమించుము కూరిమితో కూరిమితో బలి అయితివ నా ప్రభువా పలు బాధలు భరించి రుధిరమును అర్పించి. అవునండి, దుర్మార్గులు ఆయన మొహాన ఊశారు, కాళ్లతో తన్నారు, పిడిగుద్దులు గుద్దారు, ముళ్ళ కిరీటం ధరింపచేశారు. అన్నీ చేసిన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. అవును, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరుగరు కాబట్టి దేవుడు అదంతా ఎరిగి ఉన్నాడు కాబట్టి క్షమించే దేవుడు. అందుకే ఆయన పేరు దీర్ఘశాంతుడు. ప్లీజ్ దయచేసి, మంచే కదా ఇది, సోది మాటలు చెప్పట్లేదుగా, మంచి అనుకుంటే దేవుని మాట ఎప్పుడు ఏం జరుగుద్దో మీకు తెలియదు, నాకు తెలియదు. ఈ అంశాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.